గోదావరి నదీ జలాల వినియోగంపై అసెంబ్లీలో చర్చకు తాము సిద్దమని బీఆర్ఎస్ ఎల్పీ ఉపనేత మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు స్పష్టం చేశారు. 2 రోజుల క్రితం దేవాదుల వేదికగా సీఎం రేవంత్ చేసిన సవాల్ను స్వీకరిస్తున్నామని ప్రకటించారు. దేవాదులను పూర్తి చేయడంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి టి హరీష్ రావు విమర్శించారు. వరంగల్ పర్యటనలో భాగంగా హరీష్ రావు వరంగల్ పాత సెంట్రల్ జైలు స్థలంలో జరుగుతున్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణ పనులను బీఆర్ఎస్ నేతలతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తమ దెబ్బకు సోయి వచ్చి సీఎం హడావుడిగా దేవాదుల ప్రాజెక్టును సందర్శించాడని ఎద్దేవా చేశారు. మరి ఈ రోజు హెల్త్ సిటీ చూడడానికి వచ్చాం. గతంలో కూడా ఏడాది కింద వచ్చాం ఇక్కడికి. అప్పటికి ఇప్పటికి పెద్ద తేడా లేదు. నిజంగా బీఆర్ఎస్ అధికారంలో ఉంటే 2024 దసరాకు అన్ని వసతులతో పూర్తి స్థాయిలో సూపర్ స్పెషాలిటీ ఇనాగ్రేషన్ అయిపోయి ఉండేది. కానీ కాంగ్రెస్ వచ్చిన పుణ్యమాని హెల్త్ సిటీ పనులు అటకెక్కినాయి. రేవంత్ రెడ్డి గారి ధ్యాసంతా ఫ్యూచర్ సిటీ, కేసీఆర్ గారు ధ్యాసనేమో హెల్త్ సిటీ అయితే రేవంత్ రెడ్డిని ఫ్యూచర్ సిటీ. కేసీఆర్ గారు ఈ వరంగల్ జిల్లా ప్రజలకు, ఈ ఉత్తర తెలంగాణ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలి, ఈ ప్రజల ప్రాణాలు కాపాడాలి అని పేదల కోసం కేసీఆర్ గారు హెల్త్ సిటీని నిర్మిస్తే రేవంత్ రెడ్డి ఏమో రియల్ ఎస్టేట్ ఏజెంట్ల కోసం, కాంట్రాక్టర్ల కోసం ఫ్యూచర్ సిటీ మీద శ్రద్ధ చూపిస్తా ఉన్నాడు. కేసీఆర్ గారి శ్రద్ధ హెల్త్ సిటీ అయితే రేవంత్ రెడ్డి శ్రద్ధ ఫ్యూచర్ సిటీ. కేసీఆర్ గారి ఆలోచన పేదల ప్రాణాలు కాపాడడం, పేదలకు వైద్యాన్ని అందుబాటులోకి తేవడం. రేవంత్ రెడ్డి ఆలోచన రియల్ ఎస్టేట్ వ్యాపారము, కాంట్రాక్టర్లకు పనులు అప్పచెప్పడం. ఇది కేసీఆర్ గారికి రేవంత్ రెడ్డికి ఉన్న తేడా. నిజంగా ఆ ఫ్యూచర్ సిటీ మీద నువ్వు పెట్టినటువంటి శ్రద్ధ ఒక 10% హెల్త్ సిటీ మీద పెట్టినా ఈ పాటికి పూర్తి అయిపోయేది. నిజంగా చెప్పాలంటే ఇది ఈ ఆలస్యానికి కారణం ఇండెసిసివ్నెస్, నేరపూరిత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే హెల్త్ సిటీ పనులు ఆలస్యం అవుతా ఉన్నాయి. నీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలైనా హెల్త్ సిటీ ఎక్కడేసిన గొంగలి అక్కడే అన్నట్టుగా ఉన్నది. అప్పటికే 24 అంతస్తులు కేసీఆర్ గారి స్లాబులు కూడా వేసిపోయినాం. మేము కేవలం ఫినిషింగ్ వర్క్స్ చేయడానికి 2.5 సంవత్సరాలు కావాలా? 2.5 సంవత్సరాల నిర్లక్ష్యం దేనికోసం? ఇవాళ చాలా పనులు తొలగించారు. ఆనాడు కేసీఆర్ గారు పేషెంట్ అటెండెంట్ల కోసం ధర్మశాల నిర్మించాలంటే ధర్మశాలను సగానికి సగం తగ్గించారు. క్యాంటీన్లు తీసేశారు, ఎలివేషన్ వర్క్స్ తగ్గించారు, రోడ్ నెట్వర్క్ ను తగ్గించారు, అనేక ఎక్విప్మెంట్ ను కూడా ఆసుపత్రిలో తగ్గించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. నేను అడుగుతున్నా, ఎందుకు? మనం ప్రజల కోసం పనిచేయాలి గాని కేసీఆర్ గారికి పేరు వస్తుంది, ఈ హాస్పిటల్ కేసీఆర్ గారు కట్టిండ్రు అని దీని మీద నిర్లక్ష్యం చేయడం నీకు తగదు రేవంత్ రెడ్డి. ప్రజల కోసం ప్రభుత్వాలు పనిచేయాలి తప్ప కేసీఆర్ గారికి పేరు వస్తుందనే పేరు మీద ఎందుకు నిర్లక్ష్యం?